మిథున రాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి 9వ స్థానమందు పంచగ్రహ కూటమి ఏర్పడడం అనేటువంటిది మధ్యస్థమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. 9వ స్థానము పితృస్థానము, భాగ్యస్థానము, పూర్వపుణ్య స్థానము, వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే ఇక్కడ రవి రాహువుల యొక్క యుతి కొనసాగుతూ ఉంటుందో పూర్వపుణ్యాన్ని తగ్గించి వేస్తారు. విచారే నవమైరవు అన్నది శాస్త్రం. అనగా 9వ స్థానమందు కలిసి ఉన్నటువంటి రవి రాహువులు గోచార రీత్యా వారు ఎక్కువ విచారాన్ని కలగజేస్తారు. అంటే ఏదైనా ఒక పని అవ్వకపోవడము, లేదా మీరు అనుకున్నటువంటి పని సజావుగా ముందుకు సాగలేకపోతూ ఉండడము, లేకపోతేనేమో మీరు ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చేసేటువంటి గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ కూడా కొంత నిదానంగా ముందుకు సాగుతూ ఉండడం, ఏది ఒక కొలిక్కి రాకపోతూ ఉండడం, ఇలా ప్రతి విషయము కూడా చాలా కాలాతీతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇవాళ అవ్వవలసిన పని రేపు, రేపు అవ్వవలసిన పని ఎల్లుండి అవ్వవలసిన పని ఎప్పుడో అవుతూ ఉంటుంది. ఇలా ఎవరి యొక్క సహాయము కూడా లేకుండా కేవలం మీరు మాత్రంగానే ఈ పనులన్నీ పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రత్యేకించి ఆర్థికంగా ఈ గ్రహస్థితి కొంత ఇబ్బంది పెడుతుంది. కారణం ఏమిటి అంటే ఖర్చుని ఎక్కువగా సూచించేటువంటి గ్రహములన్నీ కూడా భాగ్యస్థానమందు స్థితులై ఉన్నారు. అందువల్ల ఈ వారంలో మీరు ఇదర్ మీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, లేదా మీకు సంబంధించిన గృహోపకరణాలు కానీ, లేదా మరే ఇతరత్ర విషయాలకై ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారికి ఈ వారంలో కొంత ఖర్చు కనబడుతూ ఉన్నది, కొంత వృధా ప్రయాసం కనబడుతూ ఉన్నది. అనగా మీరు ఏదైనా ఒకదాని కోసం కష్టపడితే అది తగినటువంటి రీతిలో ఫలితాన్ని ఇవ్వనటువంటి పరిస్థితి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోతే అప్పుడు మీరు పడ్డటువంటి కష్టం కొంచెం వృధాగా పోతుంది. కాబట్టి కొంత వృధా ప్రయాస ఎక్కువగా కనబడుతూ ఉన్నది. అంతేగాక మిథున రాశి వారికి ధైర్యం తగ్గుతుంది. చాలా చిన్న చిన్న విషయాల్లో ముందుకు వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా తగినటువంటి ధైర్యం సరిపోదు. అమ్మో మనం ఇప్పటివరకు ఇలా ఉన్నాం కదా, ఇది చేస్తే ఏమవుతుందో, మనం ఇలా వెళితే ఏమవుతుందో, అందుకని ఎంత చాదస్తం పట్టుకుంటుంది అంటే ప్రతిరోజు వెళ్ళే వీధిలోంచి వెళతారు తప్పితే కనీసం అందులో ట్రాఫిక్ జామ్ అయినా పక్క వీధిలోంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకు? పక్క వీధిలోంచి వెళ్తే ఏమైనా మనకి చెడు జరుగుతుందేమో అనేటువంటి భయం ఉంటుంది. ఇటువంటి మానసిక భయానికి గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ఈ వారంలో ఎరుపు రంగు వస్త్రములు ధరించినటువంటి స్త్రీ లేదా పురుషుడు వల్ల మీకు కొంత కోపం అధికమవుతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది వారితోటి మాట్లాడుతూ ఉంటే. అటువంటి వారికి దూరంగా ఉండండి.